ఇంటీరియర్స్ లో లైఫ్ అంటే సైట్ విజిట్స్, క్లయింట్ మీటింగ్స్ అనుకుంటారు. కానీ నా లైఫ్ లో వాటితో పాటు ఫ్యామిలీ టైం, డివోషన్, వర్క్ అన్ని కలిసి ఒక కంప్లీట్ జర్నీలా ఉంటుంది. ఈ రోజు సాటర్డే, మా డే ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. సాటర్డే మార్నింగ్ మా ఇంట్లో ఒక స్పెషల్ ప్లాన్. చాలా రోజుల నుంచి నా వైఫ్ అడుగుతుంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి తీసుకెళ్లమని. ఫైనల్లీ ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. మార్నింగ్ ఫ్యామిలీతో కలిసి కార్ లో స్టార్ట్ అయ్యాను. మల్లంపేట దగ్గర ఓఆర్ఆర్ ఎక్కగానే జర్నీ స్మూత్ గా స్టార్ట్ అయింది. అరౌండ్ 1 hour 20 minutes జర్నీ. టెంపుల్ కి రీచ్ అవ్వగానే మా సన్ హెనీత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు. టెంపుల్ అంటే మా వాడికి చాలా ఇష్టం. పార్కింగ్ లో కార్ పార్క్ చేసి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాం. నేను నా సన్తో స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. పైకి రీచ్ అయ్యాక దర్శనం టికెట్ తీసుకొని ఫోన్స్ డిపాజిట్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. మా సన్ హెనీత్ కి తులాభారం కూడా చేపించాం. ఆ మూమెంట్ ఫ్యామిలీకి చాలా స్పెషల్. దర్శనం అయ్యాక ఫోన్ కలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న శ్రీ పద్మనాభ విష్ణుమూర్తి స్వామిని చూసాం. నీళ్ల మధ్యలో స్వామి విగ్రహం అలా చూస్తుంటే చాలా డివైన్ గా అనిపించింది. కాసేపు అక్కడ కామ్ గా ఉండి ఆ ప్రశాంతతని ఫీల్ అయ్యాము. నేను మా సన్ అయితే టెంపుల్ మొత్తం నడుచుకుంటూ ఆ ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ అన్ని అబ్జర్వ్ చేస్తూ టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత గోశాలకు వెళ్ళాం. అక్కడ ఆవులకి మేత వేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. నేను నా సన్ హెనీత్ ఆ మూమెంట్స్ చాలా ప్యూర్ గా ఫీల్ అయ్యాము. ప్రసాదం తీసుకొని టెంపుల్ ని చూస్తూ కిందకి వచ్చాం. కార్ లో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. మధ్యలో ఒక ప్లేస్ లో ఆగి కోకోనట్ వాటర్ తో రిఫ్రెష్ అయ్యాం. జామకాయ కొని తినుకుంటూ జర్నీ కంటిన్యూ చేసాం. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాము. ఫ్యామిలీని ఇంట్లో డ్రాప్ చేసి నా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఆఫీస్ కి. కాసేపు తర్వాత మన క్లయింట్ ప్రాజెక్ట్ అయిన ప్రణీత్ ప్రణవ్ నైట్ వర్క్స్ బీరంగూడలో విల్లా 336 హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ ఉంది అంటే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ సైట్ కి రీచ్ అయిపోయాం. అక్కడ మన క్లయింట్స్ ని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పి గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఆ తర్వాత లంచ్ చేసుకుంటూ సేమ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా 338, విల్లా 238, విల్లా 81 ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ చేసాము. తర్వాత కేపీహెచ్బీ దగ్గర ఉన్న గోపాల్ నగర్ లో సాయి ఆహ్లాదం అపార్ట్మెంట్ లో ఇంకొక క్లయింట్ హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ కి వెళ్ళాను. మన క్లయింట్ ని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇల్లు మొత్తం డెకరేషన్ చూసి అగైన్ వెల్కమ్ టు న్యూ హోమ్ అని మన క్లయింట్ కి చెప్పి ఆ తర్వాత ఆఫీస్ కి రిటర్న్ అయ్యాను. ఆఫీస్ లో అయితే ఫుల్ బిజీ. న్యూ క్లయింట్ కన్సల్టేషన్స్, ఎగ్జిస్టింగ్ క్లయింట్ డిస్కషన్స్, కంప్లీట్ ప్రొడక్టివ్ డేలా ఉంది. ఈవినింగ్ ఆఫీస్ కంప్లీట్ అయ్యాక కొంచెం రిలాక్స్ అవడం కోసం మూవీకి వెళ్ళాను. లైఫ్ లో సక్సెస్ అంటే వర్క్ ఒకటే కాదు, ఫ్యామిలీ టైం, డివోషన్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ కలిసి ఉంటాయి. మీ సపోర్ట్ తో ఆర్బీ ఇంటీరియర్ జర్నీ ఇలా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ జర్నీలో మళ్ళీ కలుద్దాం.